దేర్ ఇన్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్. గేమ్ని గేమ్ లాగా చూడాలి, షోని షో లాగా చూడాలి. ఎంత పర్సనల్ చేసి ఎంత ట్రాల్ చేస్తే ఏమొస్తుంది, మీకేమొస్తుంది? వాళ్ళ కెరియర్ ఆలోచిస్తారా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రెషర్లో ఉంటాయి, అవన్నీ ఆలోచించుకోవాలి కదా వీళ్ళు కూడా. లక్కీగా నేనైతే నా ఫ్యామిలీ బెస్ట్ ఉన్నా కాబట్టి నాకు యష్ అయినా సరే, నాకు యష్ వాళ్ళ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ దే నో మీ. నేను చిన్నప్పటి నుంచి అప్ ఫ్రంట్, నేను ఏం చేసినా అన్నీ షేర్ చేసుకుంటా ఇంట్లో. నేను తప్పు చేసినా షేర్ చేస్తా, రైట్ చేసినా షేర్ చేసుకుంటా. ఫస్టే పోయి నేను అన్నీ చెప్తాను. ఎందుకంటే బయట వాళ్ళ కంటే ముందు నేను ఏది ఉన్నా సరే నేను షేర్ చేసుకునే ఇట్లుంటా. సో దే నో మీ 100%. నాకు అందుకే నేను ధైర్యంగా ఉన్నాను, నేను దేనికైనా కరెక్ట్గా ఉంటా. సో వాళ్ళకి అట్లా పాపం ఎట్లుంటుందో అని ఆలోచించుకోవాలి జనాలు కూడా. గంత ఏదో అర్థం కాదు నాకు ఇక. ఓకే, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంత ఇప్పుడు మీకు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మనం సంపాదించే పైసలు. సో అదే. ఓకే, ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే విష్ణుప్రియని ఎక్కువ బిగ్ బాస్ ఫోకస్ చేస్తుందేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు ఏంటి విష్ణుప్రియ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది? సో అందరితో ఓకేనా? విష్ణుప్రియ ఓకే అంటే లైక్ యోగా చేసుకుంటుంది అండ్ ఓకే ఉంటుంది. అంటే షీ డజన్, అంటే మాకు తెలిసిన విష్ణుప్రియ అయితే లైక్ షీ డజన్ లైక్ టు బి దేర్. తను కూడా అంటుంది ఏముంది, నామినేషన్లు ఉన్నా ఓకే డన్, వెళ్ళిపోతా, ఓట్లు వేస్తుంటా లేకుంటే లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఆమెని ఎంటర్టైనర్ లాగానే తీసుకున్నారు కావచ్చు. అంటే అదే కదా, అన్ని సీజన్లో ఒక ఎంటర్టైనర్ అట్లా ఉంటారు కాబట్టి అట్లా తీసుకున్నారు కావచ్చు. ఆమెకి అయితే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. లైక్ ఎప్పుడు ఆమె చెప్తుంది అది, అసలు ఎందుకు వచ్చినా బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చినా, ఇక్కడ ఎందుకున్నా అన్నట్టుగానే మాట్లాడుతుంది. అండ్ ఆల్సో లైక్ చూసే అంటే లైక్ చిల్గానే ఉంటుంది. లైక్ టాస్క్ల అట్లా అంతా ఏమి ఇంట్రెస్టింగ్గా అట్లంతా ఏమి ఉండదు. ఓకే, సో ఈ బిగ్ బాస్ జర్నీ మీకు, ఈ 4 weeks జర్నీ మీ లైఫ్లో ఏం నేర్పించింది? అక్క కొంచెం ఇమ్యూన్ అయినా, నెగిటివిటీకి ఇమ్యూన్ ఉన్నా, నాలో స్ట్రెంగ్త్ కనిపించింది దానికి కూడా. జనరల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడేమో డిస్ట్రాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండేది. కనీసం ఇట్లా ఏదన్నా ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవాలన్నా కూడా భయపడేది. అమ్మో ఫ్రెండ్స్ అయితే నేను చదువు నుంచి దూరం పోతా కావచ్చు అని చెప్పేసి ఇట్లా అంతా చాలా ఫోకస్డ్గా ఇట్లా ఓన్లీ స్టూడియోస్గా ఉండి చేసేది. అండ్ అట్లా లైక్ నేను ఏం పని చేసినా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండేది. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, మూవీ ప్రాజెక్ట్ తీసుకున్నా, దీనివల్ల ఏం చెప్తున్నా, నేను నాకేం వస్తుంది, బయట ఏం చేస్తున్నా, అండ్ ఆల్సో నాకు ఎట్లా యూజ్ అవుతుంది ఇది కెరియర్కి అని చూసేది, డెసిషన్ తీసుకుని చూసేది. సో బిగ్ బాస్ వల్ల ఐ థింక్ నేను ఎక్కడ స్ట్రెంగ్త్, నేను ఎక్కడ లైక్ ఎక్కువ స్ట్రాంగ్ అనేది నాకు అర్థమైంది. అండ్ జనాలు ఏం తీసుకుంటారు ఏం తీసుకోరు అనేది కొంచెం అర్థమైంది. ఓకే, సో యష్ బ్రో గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యషే. నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంతే స్ట్రాంగ్గా ఉన్నా అంటే యష్ అనేటైనా పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఏదన్నా ఒక విషయం సో ఇప్పటికీ యష్ బ్రోతో షేర్ చేసుకొని ఏదైనా విషయం ఉందంటే? అస్సలు ఒక్కటి కూడా లేదు. నిజం చెప్పాలి, ఎవరు ఉన్నాం కాబట్టి. నిజంగా చెప్తా, నేను చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా, అంటే నీకు యష్ నాకు అంతా కనెక్ట్ అయ్యిండు, నేను స్టిక్ ఆన్ ఇట్లా ఉంటానంటే, యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు. లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా అంతా ఏమి ఉండదు. వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యషే. నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యషే చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటది ముందు తర్వాత, ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే తెలుసు మనసులో ఉంది కాబట్టి. నేను నిఖిల్ అని రాహుల్ అనే యష్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు, ఆయనతోని పోల్చేది. లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించిండు, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించి ఇట్లా అని చెప్పేది. నేను బయటకు వచ్చినాక అట్లా చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా అనేది. సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో.
అండ్ నేను ఆయన ఒక 2-3 వీడియోలు చూపించిండు ఇట్లా గిట్లా అయింది గిది నెగిటివిటీ అని చూపిస్తే నీకేం అర్థమైంది చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. ఓ సూపర్. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తా నెక్స్ట్ నా ఆలోచన ఏమనుకుని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. సో అంత స్ట్రాంగ్, మంచి అండర్స్టాండింగ్ లవ్ దొరికింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, సో ఇది అయిపోయింది ఇంటర్వ్యూ. చివరిగా మీ వాయిస్ ఇప్పటిదాకా కింద కాబట్టి మళ్ళీ ఇంకా నాకు సాంగ్స్ వినబుద్ధి అవుతుంది. ఇంకొక 2 సాంగ్స్ మీ లైఫ్ లో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే ఆల్రెడీ షో గురించి వాడినావు కాబట్టి. సో నీకు ఇష్టమైన సాంగ్ మాకిద్దరికి కనెక్ట్ అయ్యే పాట ఒకటి ఉంటది. అది ఫస్ట్ లైన్ ఏంటిదే, బతుకునేది కాదా. సో ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అవుతాయి అన్నట్టు నాకు. ఓకే, ఇంకోటి పాట కూడా అప్పుడే రెడీ చేసుకో వ్యూస్ కోసం. అదే చాలిగా నన్ను సింగర్ చేస్తావా ఎందుగా వ్యూస్ ఫీల్ అవుతారు మళ్ళా, మొత్తం మీ గురించి వాడతారా మా గురించి వాడరా అని. వ్యూస్ కోసం పాట అంట కాదు, ట్రోలర్స్ గురించి వాడదాం. రైట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, హృదయం నాగా నా బతుకు నీది కాదా. ఈ లైన్ ఉంది కదా, నా బతుకు నీది కాదా అని. నా బతుకు ఎస్తే. ఓకే, ఈ సాంగ్ కూడా అట్టేనా? సో ఇద్దరు కలిసినప్పుడు పాడతారు. ఓకే, సో ఒక మంచి అద్భుతమైన సాంగ్ అయితే పాడిర్రు. సో ముఖ్యంగా ట్రోలర్స్, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిజంగా ట్రోలర్స్ మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏ ఓపెన్ చేసినా మీరు బీభత్సంగా ట్రోల్ అవుతున్నాయి, బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే మంచి కంటెంట్ అయితే ఇచ్చిపోయారు మీరు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. ఇంకా కంటెంట్ మాకు అంటే వాళ్ళకి మంచి వర్క్ అప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్నా, ట్రోలర్స్ కానీ ఇంకొంతమంది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ట్రోలర్స్ కి పని చేయడానికి అయితే చూడాలి కానీ, లేకపోతే నో ఐడియా అని. మేబీ 6th వీక్ ఆర్ 7th వీక్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th వీక్లో సోనియా 2.0 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 8. ఏమో, నో ఐడియా, బట్ చూడాలా. ఓకే, నేను ట్రూగా ఉందామని అనుకున్నా, నా రియల్గా నేనున్నా. కానీ ఉన్నది ఒకటి చూపించేది ఒకటి అని అంటే ఇక పోయి కూడా వేస్టే కదా, దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఓకే, అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయం